స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం పంతిని గ్రామంలో పెట్టుకోవడం జరుగుతుంది, నిర్వహించడం. మన హన్మకొండ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు, డిపిఓ గారు, డిఎల్పిఓ గారు, ఎంపీఓ గారు, ఏపీఓస్ గారు అండ్ హెడ్ మాస్టర్, అలాగే గ్రామ సమాఖ్య అధ్యక్షులు గారు, గ్రామ పెద్దలు మరియు మహిళా సోదరులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైనది ఏది కానీ మనకు రావాలంటే, మన జీవన పరిణామాలు పెరగాలన్నా కూడా, పిల్లల యొక్క భావితరాల వారి భవిష్యత్తు కూడా మెరుగుగా ఉండాలంటే ఈ బాధ్యత మన అందరిపైన, భుజస్కంధాల పైన ఉంది. ఒక కలెక్టర్ గారు, లేకుంటే ఒక ఎమ్మెల్యేను, లేకుంటే ఆఫీసరే దీనిలో భాగస్వాములు కాదు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఎలా అయితే ప్రతి ఇంటికి మహాలక్ష్మి, గృహలక్ష్మి ఎలా అయితే ఉందో, అమ్మలు, చెల్లెలు, అక్కలందరూ మీపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే, ఒకప్పుడు సామెత ఉండే కదా, ఇల్లు చూడాలంటే ఇల్లాలను చూస్తే ఇల్లు తెలిసిపోతుందని ఒక సామెత ఉంది కదా. సో దానికి మీరే ప్రదర్శనం, మీరే నిదర్శనం. సో మన పిల్లలు స్వచ్ఛమైన నీరు తాగాలన్నా, వాళ్ళ జీవన పరిమాణాలు పెరగాలన్నా కూడా మనకు స్వచ్ఛమైన గాలి రావాలి. ఇవాళ రేపు అంతా పొల్యూషన్ అయిపోతుంది. పొల్యూషన్తో మన అందరం, ఒకప్పుడు మన తాతలు తండ్రులు 100 ఏళ్ళు బతుకుతూ ఇప్పుడు మనం 60-70 ఏళ్ళకే అది కూడా కష్టంగా ఉన్నాం. ఒకప్పుడు పెద్దలు, మన చనిపోయిన పెద్దలు, వారికి చనిపోయే వాళ్ళకి కూడా షుగర్ ఏంటిదో, బీపీ ఏంటిదో తెలియదు. కానీ మనం ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా, కొందరు దురదృష్టకరం పిల్లలకు కూడా పుట్టకతోనే షుగర్, బీపీలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని మనం జయించాలంటే తప్పనిసరిగా మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, ఇంకా ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. మనం అందరం కోవిడ్ను జయించి, కోవిడ్లో ఎంతో మందిని మనం చూసిన ప్రాణాలు కోల్పోయి, కొందరు గాలి కొనుక్కొని, అంటే శ్వాస ఊపిరి కొనుక్కొని కొందరు చనిపోతే, కొందరు ఊపిరి లేక చనిపోయారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులను మనం చూసినాం. సో అలాంటి పెద్ద ఈ మాయ జబ్బులు రాకుండా ఉండాలంటే మనం మన యొక్క చుట్టూ ఉన్న పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకునే విధంగా, ఎంతసేపు మనం ప్రభుత్వాన్ని లేకుంటే అధికారులను నిందించకుండా, మన ఇంటి చుట్టూ కూడా ఈ తడి చెత్త, పొడి చెత్త ఉండకుండా ప్రభుత్వం ప్రతిసారి మనల్ని గుర్తు చేస్తుంటుంది, మీరు శుభ్రంగా ఉండండి, లేకుంటే శుభ్రతను పాటించండి అని చెప్తుంటారు. కానీ మనం ఏం చేస్తుంటాం, ఇది మున్సిపాలిటీలో పనులే వాళ్ళే వచ్చి చేయాలి, లేకుంటే గ్రామ కార్యదర్శి పని అని గ్రామస్తుల మీద వేయకుండా, అతని కార్యదర్శి మీద వేయకుండా, మనం కూడా మన ఇంటి పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే తప్పనిసరిగా మన జీవన పరిమాణాలు మెరుగుదల ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు అయితే ఇల్లు కట్టేటప్పుడు కూడా ట్రీ ప్లాంటేషన్, అంటే చెట్లు పెట్టకుంటే పర్మిషన్ ఇవ్వదు. కానీ మన తెలంగాణలో అలాంటి ఇంకా రావాలని, అలాంటి ఒక సైంటిఫిక్ మెథడ్స్తో ఆలోచనతో రావాలని కూడా, అలాంటి చట్టం కూడా వస్తే బాగుంటుందేమో అని నేను భావిస్తున్నా. ఎందుకంటే మనం చెట్లు కొట్టేస్తుంటాం, నరికేస్తాం అడ్డదిడ్డంగా. మన అడవులు అంతరించిపోతున్నాయి. అడవులు అంతరిస్తే మీకు తెలుసు, ఈ పచ్చదనం ఉంటేనే వర్షాలు సమృద్ధిగా పడి మన రైతన్నల జీవన పరిమాణాలు, మనం అందరం రైతన్న మీద మన పైన పెట్టుకున్న ఆశలన్నీ, రైతు లేదు రాజ్యం లేదంటారు. కాబట్టి రైతన్న బాగుండాలంటే, వర్షాలు సమృద్ధిగా పడాలంటే ఈ పచ్చదనమే దానికి కారణం. కాబట్టి తప్పనిసరిగా మీ అందరు భాగస్వాములు, మేడం చెప్పినట్టు ఎన్జిఓస్, మహిళా మనులు, పిల్లలు అందరూ కూడా
మీరందరూ మనమందరం కలిస్తేనే చేయి కలిస్తేనే ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం అనేది సక్సెస్ అవుతుంది. అలాగే అధికారులు కూడా అందరూ ఇంక్లూడింగ్ all officers who is sitting on the dais, they should also take the participation in our premises. మన ఇంటి చుట్టుపక్కల అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక గ్రామాలలో ఎక్కడెక్కడ చెట్టు పెట్టాలో చూసి గ్రామస్తులతో కలిసి మీరు అన్ని గ్రామాలలో కూడా ఈ 5 రోజులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఇచ్చారో అది మనం సక్సెస్ఫుల్గా చేయాలని మనసారా కోరుకుంటూ సంబంధించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్.